నరేంద్ర మోడీ రష్యా టూర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది, ప్రపంచం అందరి దృష్టిని కూడా. ఎందుకంటే ఆయన వెళ్తున్నటువంటిది యుద్ధం పతాక స్థాయిలో ఉంది. ప్రపంచమంతా యుద్ధం ఎఫెక్ట్ ఫేస్ చేసింది. యూరప్ నాటో దేశాలకి యుద్ధం కొనసాగించాలని మనసులో లేదు, కానీ అమెరికా ఒత్తిడితో చేస్తున్నాడు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి పరిస్థితి దెబ్బతింటుంది. రేపు రాబోయేటువంటి ట్రంప్ శాంతే కావాలని కోరుకుంటున్నాడు. ఆయుధ వ్యాపారుల కోసం జరిపిస్తున్నటువంటి యుద్ధం కారణంగా ఆర్థిక వ్యవస్థల కుప్పకూలి ఉద్యోగోపాధి అవకాశాలు తల్లడిల్లిపోతున్నారు. ఆర్థిక సంక్షోభాలు విదేశాలను చుట్టుముడుతున్నటువంటి పరిస్థితి. రెండో పక్కన చూస్తే ఆయిల్ సంక్షోభాలు అన్నటువంటిది వెంటాడుతున్నటువంటి పరిస్థితి. భారీ రేట్లు పెట్టి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. యుద్ధం ఆపాలి. నరేంద్ర మోడీ ఏమన్నా ఆపుతారా? అమెరికా కనుక అడిగితే మోడీ ఆపుతారు, రష్యా ఓకే చెప్తుంది. యూరప్ దేశాలు కనుక మోడీని అడిగితే ఆపుతారు. కాకపోతే వాళ్ళు ఏమంటారు అది తేలాలి. ప్రస్తుతం అయితే ఆయిల్ వ్యవహారాలకు సంబంధించి మరింత మనం వెళ్తే మోడీ వెళ్ళారు కాబట్టి డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆ మధ్యన డిస్కౌంట్ ఇచ్చారు, మనకి 100కి 70 రూపాయలకే ఇచ్చేవాళ్ళు. తర్వాత మళ్ళీ మామూలు రేట్లు పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించినటువంటి నిర్ణయం ఏమన్నా, ఎందుకంటే పుతిన్ సొంత నిర్ణయం తీసుకోగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి నాయకుడు, అక్కడ ఇంకేం పెద్ద ప్రాబ్లమే లేదు కాబట్టి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. వాట్ నెక్స్ట్, ఇంకేం జరగబోతున్నాయి? భారత్కి వాళ్ళకి మధ్యన రష్యాకి మధ్యన రూపాయితో ఇంతకుముందే ట్రేడ్ ఆరంభమైంది, కానీ డెఫిసిట్ తేడా వచ్చింది, చాలా తేడా వచ్చింది అనమాట. అంటే మనం కొనుక్కునేదానికి మనం రూపాయలు ఇస్తున్నాం, కానీ వాళ్ళు మనకు అమ్మేటటువంటి వాటికి ఈ రూపాయలతో వర్కౌట్ కావట్లేదు. అక్కడ రెండింటి మధ్యన బ్యాలెన్స్ కుదరట్లేదు. కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ కావాలన్నటువంటి సందర్భం. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.